దేవా, మీరు చేసిన అద్భుతమైన కార్యములన్నిటిని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. నీ పరిశుద్ధ గ్రంథములో ప్రభువా ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 12వ వచనం మీరు జ్ఞాపకం చేస్తున్న రీతిగా సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు నా కన్నులు దాని మీద నిలిచి ఉన్నాయి. ఎందుకంటే నేను దాన్ని దృష్టించి ఉన్నాను, దాన్ని కాపాడడానికి, దాన్ని కరుణించడానికి నేను తోడై ఉన్నాను అని నీ వాక్యములో మీరు జ్ఞాపకం చేశారు తండ్రి. మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. అత్యంతగా బిడ్డల పట్ల నీ కాపుదలు ఉంచారు. సంవత్సరం అంతా నీ దయా కిరీటాన్ని బిడ్డ జీవితంలో అనుగ్రహించి మరొక నూతన సంవత్సరానికి బిడ్డ ప్రవేశించడానికి ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి నీకు వందనాలు. నీ బిడ్డగా మేమందరం ప్రభువా మీరు చేసిన ఈ అద్భుతమైన ఆశ్చర్యమైన ఈ ఘనమైన కార్యమును బట్టి ప్రభువా నీ నామాన్ని స్తుతిస్తూ ప్రభువా అది ఆకాశ వర్ష జలము తాగును, అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండను. కాబట్టి మీ పూర్ణ హృదయముతోనూ మీ పూర్ణాత్మతోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయనను సేవించవలనని నేడు నేను మీకిచ్చు ఆజ్ఞలను మీరు జాగ్రత్తగా వినిన యెడల మీ దేశమునకు వర్షమనగా తొలకరి వానను కడవరి వానను దాని కాలమున కురిపించదును. అందువలన నీవు నీ ధాన్యమును ద్రాక్షరసమును నువ్వు నూనెను కూర్చుకొందువు, మరియు నీవు తిని తృప్తి పొందినట్లు నీ పశువుల కొరకు నీ శాలయందు గడ్డి మొలిపించేదను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. పరిశుద్ధులు పొగడపడుతున్న మా తండ్రి మీకు ఎలా స్థుతులు స్తోత్రములు. గడిచిన కాలమంతటి కూడా చూస్తున్నారు కాపాడిన రాత్రికాల సమయంలో మేమందరం గుంగులు నా తండ్రి పాటలతో మిమ్మల్ని ఆరాధించి స్తుతించే భాగ్యాన్ని మాకందరికి అనుగ్రహించిన స్థుతులు స్తోత్రాలు సేవించుకుంటున్నాను. నా తండ్రి ఎక్కడైతే 2-3 కూడి నా నామస్తుతులు అక్కడ ఉంటాను వాగ్దానం చేసిన దేవా, మీరు మా మధ్యలో మా ప్రార్థనలకి మా ప్రార్థన పెట్టుకుని దయచేయండి ఆయన. ముఖ్యంగా ఈ బర్త్డే రోజున శాలిని మా తండ్రి బర్త్డే జరిగించున్నారు కానీ చేతుల మీదుగా జరుపుతుంది. నాకు చదువులోని విద్యాభ్యాసంలోని నా తండ్రి ఆమె నడకలో మీరే సహాయంగా ఉండి ఏమీ అర్థం లేకుండా విద్యాభ్యాసంలో మీరే సహాయంగా ఉండి ముందుకు అనిపించి నా తండ్రి నడిపించి ఆమెకు ఏమి నష్టములు లేకుండా మీ ఆధ్వర్యంలో నడిపించుకోమని ప్రభువుని యేసుక్రీస్తు నామమున కుమారు వేడుకొంచున్నామా పరమ తండ్రి.
బలపరచడానికి వందనాలు. కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. వాళ్ళని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని సంవత్సరం అంతా ఈ ఆనందము సంతోషం ప్రభా తన స్నేహితులతో, తన కుటుంబస్తులతో, తన సంఘముతో కలిసి ఆనందం పంచుకుంటూ నిన్ను ఘనపరిచేటువంటి గొప్ప భాగ్యాన్ని అనుగ్రహించమని, చేరువచ్చిన బిడ్డలందరినీ దీవించమని ప్రభా. అయ్యా, నిన్ను ఎదిగిన వారిగా ఎదగకపోయినప్పటికీ ప్రభా, ఎదిగిన వారిగా ప్రభా నిన్ను ఘనపరిచేటువంటి కృపను దయచేయండి. అయ్యా, నువ్వు సర్వశక్తిమంతుడవు, సర్వాధికారి అయినటువంటి దేవుడవు కనుక నిన్ను ఆశ్రయించిన వారికి ఏ మేలు కుదరైందని వాక్యం సెలవిస్తూ ఉండగా కుటుంబంలో అటువంటి మేలు కార్యాలు నీ కుటుంబంలో జరిగించండి, సహాయం చేసి దీవించండి ప్రభా. లక్ష్మణరావు అలాగే ప్రభా అయ్యా రాణిని కూడా జ్ఞాపకం చేసుకోండి, దీవించి ఆస్వాదించండి. నాన్నమ్మను బట్టి నీకు వందనాలు. వారిని కూడా మంచి ఆరోగ్యం ఇవ్వండి, ఇంకా నువ్వు బలం దయచేయండి ప్రభా. ఇంకా నీ పరిచర్యలు అనేక విషయాల్లో సహకారులుగా ఉండటానికి సహాయం చేసి మీ ఘనమైన కార్యములు జరిగించమని, చేరువచ్చిన బిడ్డలందరినీ దీవించమని, మరి ముఖ్యంగా ప్రభు ఈ సమయంలో బిడ్డను ప్రభా సంవత్సరాది వందల సంవత్సరాలతో నీ కన్నుల నుంచి నడిపించిన నీ బిడ్డను ప్రభు మరొకసారి మీ పాదాలకు అప్పగిస్తూ ఉండగా దేవా దీవించి ఆస్వాదించి నువ్వంతల ప్రతిఫలము చిన్న బిడ్డకు అలాగే నీ బిడ్డకు కూడా నీ సన్నిధి తోడుగా ఉంచి నడిపించి ఈ సంవత్సరం అంతా మీ కాపుదలిసి నడిపించి మీరే మహిమా గంట ప్రభావాలు పొందమని యేసునామములో ప్రార్థించి మీకు అప్పగిస్తున్నాము తండ్రి. ఆమె తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క సన్నిధి ఇదిగో శాలినికి నీ కుటుంబానికి చేరిన మనందరికీ ఆయన వచ్చు పర్యంతము ఆయన సన్నిధి తోడయుని నడిపించునుగాక. అందరికీ వందనాలు.